జాబిల్లిపై బ్లూ గోస్ట్. కేటీఆర్కు అహంకారం, కిషన్ రెడ్డికి కుళ్ళు. ఇక ఇది మాత్రము అక్షరాల 100% రుజువైంది కాబట్టి తెలంగాణలో జనాలు పక్క కేటీఆర్ అహంకారం అనేది ఇలా జనాలు ఒకసారి పోదాం. కేటీఆర్ అహంకారం ఇది ఇంత పిల్లోని అడిగినా చెప్తాడు. ఎందుకంటే ఈ రకంగా వాళ్ళు ఎవరైతే చోటా మోటా నాయకులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, నిజంగానే ఆయన అసలు కింది స్థాయి క్యాడర్ అంటే లెక్కే లేదు. చోటా మోటా నాయకులమైన ఓ పని మీద పోతే చూడనే చూడడు. ఎవరైతే ఎమ్మెల్యే అనుచరులు, చోటా మోటా నాయకులు, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు షెడ్డో పడ్డో పోయి కలుద్దాము, ఈ కష్టం వచ్చింది కార్యకర్తలకు చెప్పుకుందాము అని పోతే ఈయన ఎక్కడ కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ఎక్కడ కూడా వాళ్ళని పట్టించుకోకుండా, అంటే అహంకారం. మనిషి పతనానికి కారణం, ప్రధాన కారణం అహంకారము. సొంత పార్టీ వాళ్ళే ఈయన అహంకారాన్ని నచ్చలేదు. సొంత పార్టీ వాళ్ళే ఈయన ఒంటెద్దు పోకడం నచ్చలేదు. అందుకనే కేటీఆర్ అహంకారము అనే ఏదైతే ఇది ఉన్నదో దీంతో ఇవాళ అయ్య పెద్ద కృషికే ఎసరు వచ్చింది. అహంకారం ఈ రకంగా ఉద్యమకారులని ఏ ఒక్క ఉద్యమకారుని దగ్గర తీయలేదు. సారు, కేటీఆర్ సారు, నేను తెలంగాణ రాష్ట్ర సాధనకై తన్లాడుతుంటే, ఆరాటంతో పోరాటం చేస్తుంటే మీ నాయన వెనకాల తిరిగినాం. ఆయన 10 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. పెద్ద పెద్ద బహిరంగ సభలలో పాలు పంచుకున్నాం. మా కుటుంబాలను ఎడవాసినాం. మా అయ్య అమ్మను ఎడవాసినాం. మా భార్య పిల్లల్ని ఇడిచిపెట్టినాం. మొత్తం తెలంగాణ రాష్ట్రమే కావాలని ఉద్యమకారులు ఈ రకంగా పాపం కన్న గోసల పడి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలు పంచుకుంటే కనీసం ఒక్క ఉద్యమకారుడు పోయి కేటీఆర్ను కలుద్దామంటే నీ దండం పెడితే ఆఖరికి వస్తున్న కల్లా ఉద్యమకారులు కూడా ఎవరైతే ఈ కేటీఆర్ ఉన్నాడో ఈ కేటీఆర్కు ఏం లేదు, బాగా అహంకారం వచ్చింది మనిషికి. ఎవరిని కలవడు, ఇక అయిపోయింది, ఇదా వీళ్ళ తరీకా అనేది బాగా నాటకపోయింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి అనడంలో తప్పేం లేదు. వాస్తవంగానే ఈయనకు అహంకారం అనేది పెచ్చు పెరిగిపోయింది. కాబట్టి ఇక ఆ రకంగా తన గోతి తానే తీసుకొని పార్టీని పాతాళ లోకంలో పడేసిండు. అందుకనే నిన్న అయ్యా బీఆర్ఎస్ పార్టీ మరి భవిష్యత్ కార్యాచరణని అల్లునికి అప్పగించిండు. ఓపిక కలవాడు, షెడ్డో పడ్డో తనలాడతాడు, కానీ ఇంత కాదు, జనాలల్లో ఉంటాడు. సామాన్యుడు నాలాగా పేమియ బట్టలేనుడు కూడా మందలిస్తే అంటాడు. అందుకనే కొద్దిగంత గాలి అడుమల్లింది. ఇక అహంకారం అంటే గిది కథ. మనిషికి ఎప్పుడైనా అహంకారం ఉండొద్దు. అహంకారం ఉంటే కథ అయిపోయినట్టు కానీ పని. ఇక గిది మొత్తానికి ఇలా మన ఏఎన్ఎన్లో మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత ప్రతి ఉదయం మహా ఉదయం